యాహ్! 'గేమ్ చేంజర్' సినిమాకు సంబంధించి రామ్ చరణ్ అంటే భారతదేశంలోని అతిపెద్ద ఆయన కటౌట్‌ని మాత్రం విజయవాడలో ఆవిష్కరించబోతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యామిలీకి సంబంధించి అభిమానులందరూ కూడా ఏ రేంజ్‌లో ఉంటారో అందరికీ తెలుసు. ఏ ఒక్క హీరో సినిమా వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ అవుతుంది అన్న ఒక 10 డేస్ ముందు నుంచే వాళ్ళు మాత్రం పండుగ చేసుకుంటూ ఉంటారు. సో ముఖ్యంగా 'గేమ్ చేంజర్' సో ఈ 'గేమ్ చేంజర్' సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఒక సోలో సినిమాతోని రాబోతున్నాడు. అది కూడా శంకర్ డైరెక్షన్‌లో. సో శంకర్ డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 'రోబో' గానీ, 'రోబో 2.0' గానీ, అదేవిధంగా 'ఐ' సినిమా, 'అపరిచితుడు' ఇలా ప్రతి ఒక్క సినిమా కూడా ఒక డిఫరెంట్ జానర్ తీసుకొని దాన్ని హై లెవెల్‌లో చూపిస్తాడు. ఆయన చూపించే విధానం కావచ్చు, ఆయన తీసుకున్న స్టోరీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హైలైట్‌గా ఉంటుంది. అదేవిధంగా అందులో ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది సమాజానికి అందించేది. సో అట్లాంటిది ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా మొదటిసారిగా ఒక తెలుగు హీరోతోని చేస్తున్నాడు. అండ్ ఇందులో చూసుకుంటే ప్రతి లొకేషన్‌ని కూడా ఆయనే స్వయంగా సెలెక్ట్ చేసుకున్నాడంట. అండ్ ఇప్పటివరకు వచ్చిన టీజర్ కావచ్చు, అదేవిధంగా సాంగ్స్‌లో చూసుకుంటే ఆ పిక్చరైజేషన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మతిపోతుంది. సో మైండ్ బ్లోయింగ్ అనే విధంగా అయితే ఉంటుంది. సో మొత్తానికి రామ్ చరణ్ అదేవిధంగా శంకర్ డైరెక్షన్‌లో రాబోతున్న 'గేమ్ చేంజర్' సినిమా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండబోతుంది. మనం క్లియర్‌గా చూసాం. అండ్ ఇందులో డ్యూయల్ రోల్‌లో కూడా కనిపించబోతున్నారు రామ్ చరణ్ అనే విధంగా కూడా మనకు టీజర్‌లో క్లియర్‌గా కనిపించింది. ఒక కాలేజ్ కుర్రాడిలాగా, ఒక నాన్న క్యారెక్టర్, అదేవిధంగా పొలిటీషియన్‌గా రకరకాలుగా కనిపించాడు. మెయిన్‌గా 2 క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయి అనే విధంగా చెప్తున్నారు. సో మొత్తానికి రామ్ చరణ్‌కి సంబంధించి భారతదేశంలోని అతిపెద్ద కటౌట్‌ని విజయవాడలో మాత్రం తన ఫ్యాన్స్ అయితే ఆవిష్కరించబోతున్నారు. ఇది తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరూ కూడా విజయవాడనే కాదు తెలంగాణ కానీ ఎక్కడెక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారో కొంతమందిని అక్కడికి వెళ్ళి మేము దాన్ని చూడాలనే విధంగా అందరూ కూడా ఆశపడుతున్నారు.